ఇక మీరు అబ్జర్వ్ చేస్తున్న అంశాలు ఏంటి దీనికి సంబంధించి? సోషల్ సైకోల్ కన్నా కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ! ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ములాఖతులో వల్లభనేని వంశీ గారిని కలిసి వచ్చి జైలు ముందు విజయవాడ నగరంలో ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒక కీలకమైన ప్రభుత్వ వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడే పేద ప్రజలకు అండగా ఉండే ఒక పోలీస్ వ్యవస్థను పట్టుకుని మిమ్మల్ని బట్టలోడ తీసి కొడతానని మాట్లాడాడంటే నేరస్తులకి మళ్ళీ కాళ్ళు ఇచ్చినట్టేనండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను అనేక కేసుల్లో 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ కూడా మళ్ళీ అదే పోలీస్ వ్యవస్థ మీదే తన దాడికి సిద్ధపడ్డాడు అంటే ఎంత తెంపరితనానికి వచ్చాడో మీరు అర్థం చేసుకోండి. అట్లాగే ఇప్పుడు రేషన్ బియ్యంలో 1600 టన్నులో దొంగతనం చేసినటువంటి పేరున నిన్న మొన్నటి వరకు కుక్కిన పేనులాగా ఉండిన వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జడలు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే విధులిచ్చాడో ఇక పర్వాలేదు మనకి గాలి పీల్చుకోవచ్చు అన్న రంగంలోకి దిగాడు, మనం ఎవడి మీదైనా ఛాలెంజ్ చేయొచ్చు అనే పద్ధతిలో వాళ్ళ నన్ను ఎవడు ఏం పీకుతాడనే మాటలు మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి సంబంధించి ఒక జర్నలిస్టే ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో వెళ్ళి మూకుమ్మడి అరెస్టులు చేస్తున్నారు అన్నప్పుడు గౌరవ హైకోర్టు కూడా మరి మూకుమ్మడిగా ఈ నేరాలు చేసినప్పుడు మూకుమ్మడిగా అరెస్టులు చేయక ఎలా తప్పుతుందా అని అడిగింది. అట్లాగే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఆ రోజున న్యాయ వ్యవస్థ మీద కూడా మీరు పెట్టండి, న్యాయమూర్తుల మీద కూడా పెట్టండి, మీకేం పర్వాలేదు మేమున్నాం అన్నాడు. మళ్ళీ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మీరు జంకొద్దు, మీరు ఎటువంటి పోస్టులు అయినా పెట్టండి, ప్రభుత్వం మీద ఎలా అయినా వ్యవహరించండి, మహా అయితే 3 నెలలు అరెస్ట్ చేస్తారు, నన్ను తలుసుకోండి, ఈయనేదో ఇతిహాస పురుషుల్లాగా అంటే నేను 16 నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని కాలేదా? అట్లాగే వీళ్ళు ఏం చేయలేరు అంటే న్యాయ వ్యవస్థను కూడా ఆయనే నిర్ణయిస్తున్నాడు ఎవరికి ఏ శిక్ష అంటే ఏదైనా సరే. ఏదో అది ఉందో చూసారా, సర్వరోగ నివారణి అని అంటారు కదా, దాన్ని ఏదో ముందుంది హైదరాబాద్ లో చేస్తా ఉంటారు. అట్లాగే ఆయన 3 నెలలు శిక్ష తప్ప ఏం అవ్వదు, నన్ను తలుసుకోండి అని, నన్ను ప్రేరణగా తీసుకోండి అని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సోషల్ మీడియా సైకోలు విజృంభించుకు ఎక్కడికి పోతారండి? అసలు ఇంతవరకు మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలే. మీరు అన్నారు తను ముఖ్యమంత్రిగా ఉండగానే తన సొంత కుటుంబ సభ్యుల మీదే ఆయనే ప్రోత్సహించి ఈ పోస్టులు పెట్టించాడు. పోస్టులు పెట్టిన వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చాడు ఆయన. అవును, అది మనం చెప్పట్లేదు, షర్మిల్ గారే చెప్పింది. నా సొంత అన్నే అవినాష్ రెడ్డి పిఏతో పెట్టించి పోస్టులు నన్ను మా అమ్మని మా వ్యక్తిత్వాన్ని కూడా అన్ననం చేశాడు అని. మరి అట్లాంటి వ్యక్తులే పరిపాలనలో ఉన్నప్పుడు మరి ఆ రోజున కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అవలేదు. నిన్నటికి బోర్గడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి అతను బహిరంగంగానే మీడియా ఛానల్స్ లో మాట్లాడితే కనీసం అతని మీద కేసు బుక్ చేయటం కానీ చర్య తీసుకోవటం కానీ జరగలేదు. అంటే మనుషులు ప్రాణాలు తీస్తానని కూడా బహిరంగ హెచ్చరికలు చేశాడు, మానభంగాలు చేస్తానని హెచ్చరికలు చేశాడు. ఎవరినైనా సరే అరగంటలోనే టైం కూడా పెట్టాడు, మెడల్ కోసి తీసుకొచ్చేస్తాన్ని. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళది ఏముందండి? సోషల్ మీడియాలో ఆ రోజున ఎవరి మీద ఒక్క కేసు కూడా బుక్ చేయలేదు. ఎవరన్నా రంగనాయకం గారు లాంటి వాళ్ళు ఇంకెవరన్నా షేర్ చేస్తే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప వాళ్ళు 1500 మంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పే చేసి ప్రత్యర్థుల మీద అవాకులు చవాకులు అసభ్యమైన పోస్టింగ్లు పెట్టమని ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకుంది. గతంలో అధికారంలోకి రావాలంటే ఏదైనా ప్రభుత్వం ప్రజల ముందుకెళ్ళి ఒక మంచి మాటలు చెప్పి మంచి వాగ్దానాలు చేసి మంచి పనులు చేసి వచ్చేది. ఇవాళ అదన్నీ కాదు, షార్ట్ కట్ సోషల్ మీడియా అనే వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల మీద దాడులు చేస్తూ వీళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ